నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల కీలక భేటీ, కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చలు. గత రాత్రి ప్రశాంతంగా నియంత్రణ రేఖ సరిహద్దు ప్రాంతం, ఎలాంటి కాల్పుల ఘటనలు జరగలేదని సైన్యం వెల్లడి. భారత్ తీవ్రమైన దాడులతోనే కాళ్లబేరానికి పాకిస్తాన్, కాల్పుల విరమణకు ఒప్పుకోవాలంటూ విన్నపాలు. ఛత్తీస్గఢ్లో ప్రయాణికుల వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు, ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం. తిరుపతి జిల్లాలో డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 30 మందికి పైగా గాయాలు, రియాలో బాధితులకు చికిత్స. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఇరు దేశాలకు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు హాట్లైన్లో చర్చలు జరపనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ దాడులకు ప్రతీకారంగా ఈ నెల 10న సైనిక బలగాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్కు చెందిన 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చడంతో పాటు ఇస్లామాబాద్ వరకు ఉన్న సైనిక స్థావరాలను నాశనం చేశాయి. దీంతో భారత సైనిక సత్తాను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది. ఇవాళ డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ఈ నెల 10న ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘనలపై పాక్ డీజీఎంఓకు భారత్ హాట్లైన్ ద్వారా సందేశం పంపింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తగిన రీతిలో సమాధానమిస్తామని స్పష్టమైన సందేశం పంపినట్లు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యుద్ధ విమానాలను కూల్చివేయడం సహా పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టాన్ని కలిగించినట్లు భారత సైన్యం వెల్లడించింది. ఇస్లామాబాద్ సమీపం వరకు ఉన్న సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు సైనిక దళాల అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించామని, అందుకు గర్వంగా ఉందని తెలిపారు. తమ పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని సైనిక దళాల అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించామని భారత సైన్యం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాల్ని నేలకూల్చామని చెప్పారు. ఇస్లామాబాద్ వరకు ఉన్న కీలక సైనిక స్థావరాల్ని నాశనం చేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వివరించారు. పాక్ విమానాల్ని ధ్వంసం చేశామన్న ఆయన ఆ సంఖ్య ఎంత అన్నది చెప్పలేదు. భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు రాకుండా నిరోధించామన్నారు. అందువల్ల తమ వద్ద వాటి శకలాలు లేవని, కాకపోతే ఖచ్చితంగా కొన్ని విమానాల్ని కూల్చేసినట్లు చెప్పారు. విదేశీ మీడియా పేర్కొన్నట్లు రఫేల్ యుద్ధ విమానాలేవైనా కూలాయా అనే ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. సైనిక పోరాటంలో నష్టాలు సహజమని ఎయిర్ మార్షల్ భారతి చెప్పారు. లక్ష్యాన్ని సాధించారా లేదా అన్నదే ప్రశ్న అయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. ఎంచుకున్న ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. తమ పైలట్లందరూ సురక్షితంగా తిరిగొచ్చారని ఎయిర్ మార్షల్ భారతి వెల్లడించారు. You know, we are in a combat scenario, and losses are a part of combat. The question that you must ask us, okay, and indeed that we must ask ourselves, you inclusive, is have we achieved our objectives? Have we achieved our objective of decimating that terrorist camp? And the answer is a thumping yes. And the results are for the whole world to see. ఉగ్రదాడుల బాధ్యులు, వారి వెనుక ఉన్నవారే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో మన వైపు నుంచి 5 ప్రాణాలు కోల్పోయినట్లు రాజీవ్ తెలిపారు. అదే సమయంలో పాక్ మరోసారి దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి ప్రతిచర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో దాయాది ఊహకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. पहले सवाल का जवाब दूंगा. I will make few sentences and leave it for your imagination. First of all, as I mentioned, we have quantitative and
qualitative edge to deliver a massive blow to our adversary. And we completely dominate in the maritime front. This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. That's all. పహల్గాంలో ఉగ్రవాదుల హీనమైన దాడులే ఆపరేషన్ సింధూర్కు దారితీశాయని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసి 100 మందికి పైగా ముష్కరుల్ని మట్టుబెట్టినట్లు ప్రకటించింది. మే 7 నుంచి 10వ తేదీ వరకు జరిగిన పోరులో పాకిస్తాన్ సైన్యం 40 మంది వరకు సైనికుల్ని కోల్పోయిందని భారత సైన్యం వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన కీలక వివరాల్ని త్రివిధ దళాల అధికారులు ఆదివారం సాయంత్రం నాటి మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఎంజీఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ ఆపరేషన్ సింధూర్ కీలక వివరాల్ని వెల్లడించారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పారన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించి 9 స్థావరాలపై దాడులు నిర్వహించామని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. పీఓకేలోని ముజఫరాబాద్ పరిధి సవాయినాలా, సయ్యద్నా బిలాల్, కుట్లీలోని గుల్పూర్, అబ్బాస్, భీంబర్లోని బర్నాలా ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అలాగే పాకిస్తాన్లోని మురిద్కే, బహావల్పూర్, సర్జాల్, మెహమూనా జోయా ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసినట్లు వివరించారు. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు స్పష్టం చేశారు. ఉగ్ర స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసిన విధానాన్ని ప్రెజెంటేషన్ ద్వారా ఏకే భారతి వివరించారు. The target system which was in the north, a series of buildings. I will show you how it looked next. Completely destroyed by our precision targeting. Now coming to Bhavalpur, this is the target complex that we are dealing with, a fairly large target complex. So we had to carefully choose the points that we needed to address, which were high value and which would meet our stated objectives of eliminating the terrorists. I would like to draw your attention to this red canopy, and in relation to that, I would cover the targets. One target system is a series of buildings here, other one here, and other one out here. This is how it looked before, and this is how the building looked after the impact of the weapon. Next please. Before and after, the roofs have completely collapsed. This is the target system, precision targeting, and we have achieved our objectives here. I have no doubt in my mind that we achieved total surprise, and those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf, and Mudassir Ahmed that were involved in the hijack of IC-814 and the Pulwama blast. The line of control was also violated soon after by Pakistan, and the erratic and rattled response of our enemy was apparent from the number of civilians, inhabited villages, and religious sites such as Gurudwaras that were unfortunately hit by them, leading to a sad loss of lives. The Indian Air Force played a major part in these strikes by engaging some of these camps, and the Indian Navy provided wherewithal in terms of precision munitions. భారత్లోని సైనిక స్థావరాలు, పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడికి యత్నించిందని, భారత్ వాటిని సరిహద్దు ఆవలే ధ్వంసం చేసిందని త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ దాడులకు ప్రతిచర్యగా పస్రూర్, చునియా, ఆరిఫ్వాలా ఎయిర్ డిఫెన్స్ రాడార్ కేంద్రాల్ని సర్గోదా, రహీంయార్ ఖాన్, చక్లాలా నూర్ ఖాన్, సకర్, భోలారి, జకోబాబాద్ ఎయిర్ఫీల్డ్లోని సైనిక స్థావరాల్ని దెబ్బతీసినట్లు వివరించారు. Here is the Pasrur air defense system. Zoomed up view. This is the radar mounted on a high tower. And after the strike, this is what has happened. This radar has been taken out, completely burnt. The Chunia air defense radar, which was taken out on 7th and 8th, this is the radar site. A blown up photograph once again on a tower. But what you see very clearly is the after effect after we have struck. The radar head has been completely decapitated. Arifwala air defense radar. In this complex, you see how it looked before, blown up image, and after really blown up. Now coming to Sargodha airfield. Remember, this is one of their
important airfields wherein they have a lot of assets, F-16s, other assets which they keep getting, training institutes. And we have stuck this airfield. If you zoom in here, then one impact point here on the runway and second impact point of our weapon, precision weapon on the runway. And if you see this blown up, repairing going on. భారత్లోని అనేక సైనిక మౌలిక సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడాలని పాకిస్తాన్ సైన్యం విఫల యత్నాలు చేసిందని రాజీవ్ ఖాయ్ తెలిపారు. వాటిని భారత సైన్యం తిప్పికొట్టిందని, సైనిక చర్యలో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. The night of the 9th and the 10th of May saw similar intrusions by drones and aircrafts. And this time, there was a concerted effort to target airfields and some very, very important logistic installations, albeit yet again unsuccessful and denied gallantly and efficiently, I must say, by the integrated Indian Air Force and Indian Army Air Defence. We further strengthened our deployment and also initiated some pressure points to send a very clear and unambiguous message to the other side to desist from any misadventures on land. Some of the airfields and dumps saw repeated attacks in waves from the air. All were thwarted. The Pakistan Army has reported to have lost approximately 35 to 40 personnel in artillery and small arms firing on the line of control between the 7th and the 10th of May. భారత సైన్యం దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. తొలుత తాము పాల్గొనలేదని పాక్ సైనికాధికారులు బుకాయించిన భారత్ ఫోటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ 11వ ఇన్ఫాంట్రీ డివిజన్ మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, కమాండర్ బ్రిగేడియర్ మహమ్మద్ ఫర్హాన్ షబ్బీర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్ ఉన్నట్లు ఫోటోతో సహా వివరాల్ని భారత సైన్యం బహిర్గతం చేసింది. పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు స్పష్టం చేశారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నివారణ విషయమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో చర్చల సందర్భంగా ప్రధాని ఈ మేరకు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చితే పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తుందన్న జేడీ వాన్స్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ, పాకిస్తాన్ దాడులు చేయకుంటే తాము కూడా సంయమనం పాటిస్తామని చెప్పినట్లు సమాచారం. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా, వినాశకరంగా ఉంటుందని జేడీ వాన్స్కు స్పష్టం చేశారు. అయితే అదే రోజు రాత్రి భారత్లోని 26 ప్రదేశాలపై పాకిస్తాన్ దాడులు చేయగా వాటిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అనంతరం పాక్ వైమానిక కేంద్రాలపైన విరుచుకుపడ్డాయి. దీంతో కాల్పుల విరమణకు సిద్ధమంటూ పాక్ సైన్యం కోరడంతో భారత్ అంగీకరించింది. అయితే ఎన్ఏసీఏ స్థాయి చర్చలకు దాయాది దేశం ప్రతిపాదించగా భారత్ తిరస్కరించింది. ఎన్ఏసీఏ లేదా విదేశాంగ మంత్రి స్థాయి చర్చలు ఉండవని తేల్చెప్పిన భారత్ కేవలం డీజీఎంఓ స్థాయి చర్చలకు అంగీకరించింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత నావికాదళం ఉత్తర అరేబియా సముద్రంలో ముందుకు సాగుతూ సముద్రంలో భూమిపై ఎంపిక చేసిన లక్ష్యాలను ఛేదించడానికి పూర్తి సంసిద్ధతతో ఉంది. నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పాక్ కవ్వింపులకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది. భారత సంసిద్ధత నేపథ్యంలో పాక్కు భయం పట్టుకుంది. దీంతో నౌకాశ్రయాలు, ఎయిర్ యూనిట్ల వద్ద గస్తీని పెంచింది. ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు మొదలుపెట్టి క్రమంగా తీవ్రత పెంచడంతో చివరకు పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు. కాల్పుల విరమణ అమలు చేద్దామంటూ ప్రతిపాదనలు చేసింది. ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసిన వెంటనే భారత్ ఈ తరహా ప్రతిపాదన చేసినా పాకిస్తాన్ బెట్టు చేసింది. అయితే భారత సైన్యం ధాటికి అమెరికా జోక్యానికి దిగివచ్చిన దాయాది దేశం చర్చలకు అంగీకారం తెలిపింది. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల 9వ తేదీ రాత్రి 10వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత క్రమంగా దాడుల తీవ్రత పెంచడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ భారత్ దాడులను తిప్పికొడుతున్నట్లు ప్రకటించుకుంది. రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసిన రూబియో చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని సమాచారం ఇచ్చారు. అయితే కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరుగుతాయని భారత్ స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 1 గంటకి ఫోన్ కాల్ మాట్లాడేందుకు సమయం కేటాయించాలని భారత డీజీఎంఓను పాకిస్తాన్ డీజీఎంఓ కోరారు. ఆ ప్రకారం ఇరువురు చర్చించుకుని కాల్పుల విరమణపై అంగీకారానికొచ్చారు. వాస్తవానికి ఈ నెల 7నే ఆపరేషన్ సింధూర్ను పూర్తి చేసిన తర్వాత పాక్ డీజీఎంఓకు మన డీజీఎంఓ సందేశం పంపగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాకిస్తాన్పై 3 రోజుల సైనిక చర్య తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రఫీక్, మురిద్, చక్లాలా, రహీం యార్ఖాన్, సుక్కూర్, చునియన్ సైనిక స్థావరాలపై విజయవంతంగా భారత్ దాడులు చేసి పాకిస్తాన్ మనోబలాన్ని దెబ్బతీసినట్లు లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ తెలిపారు. వైమానిక స్థావరాలపై దాడులతో పాకిస్తాన్కి వాస్తవ పరిస్థితి అవగతమైందని, భారత్తో పోటీ పడే పరిస్థితులు లేవన్న విషయం తెలిసిరావడం, 35 నుంచి 40 మంది పాక్ సైనికులు చనిపోవడంతో వెంటనే దాడులు ఆపమని పాకిస్తాన్ డీజీఎంఓ ప్రాధేయపడ్డారని జనరల్ ఘాయ్ తెలిపారు. మన వైపు నుంచి 5 సైనికులు అమరులైనట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాద ప్రధాన స్థావరాలపై భారత్ ఖచ్చితమైన దాడులు చేసి చూపించిందని, చొరబాటుదారులు, బాధితుల మధ్య ఒకే వేదికపై చర్చలు సాధ్యం కాదని చెప్పినట్లు వివరించాయి. భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల భేటీ, కాల్పుల విరమణ అనంతర పరిస్థితులపై తాజా సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి భారత పాకిస్తాన్ల డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చెందినటువంటి అధికారుల మధ్య ఈ సంప్రదింపులు అయితే జరుగుతాయి. ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశంపైనే ఇవాళ ప్రధానమైనటువంటి దృష్టి సారించారు. ఎందుకంటే 10వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఇరు దేశాల మీద కూడా ఇరు దేశాల మధ్య అమల్లోకి కూడా వచ్చింది. అయితే 10వ తేదీ రాత్రి అమల్లోకి వచ్చినప్పటికీ కూడా 2 గంటల తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ చర్చల్లో దీనికి సంబంధించినటువంటి నిన్న ఉదయం వరకు కూడా పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాట్లైన్లోనే దానికి సంబంధించినటువంటి అభ్యంతరాన్ని కూడా భారత్ తెలియజేసింది. తక్షణ అభ్యంతరాన్ని తెలియజేస్తూ కూడా చేసింది. అయితే నిన్న సాయంత్రం సరిహద్దు వెంబడి అంతా కూడా శ్రీనగర్ నుంచి దిగువన భుజ్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి కవ్వింపు చర్యలకి పాకిస్తాన్ దిగలేదని చెప్పాలి. నిన్న సరిహద్దుల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. అయితే ఇవాళ ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా, అలాగే అనంతర షరతులు కూడా లేకుండా ఇవాళ డీజీఎంఓలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ నుంచి రాజీవ్ గాయ్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్, అలాగే పాకిస్తాన్ తరఫు నుంచి మేజర్ జనరల్ కాషిఫ్ చౌదరీల మధ్య ఈ చర్చలు అయితే కొనసాగుతాయని చెప్పి రక్షణ దళాలు స్పష్టం చేశాయి. హాట్లైన్ ద్వారా మాత్రమే ఈ చర్చలు అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే తాజాగా నెలకొన్నటువంటి అంశాలన్నింటినీ కూడా భారత్ ఈ చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రత్యేకించి లైన్ ఆఫ్ కంట్రోల్లో కావచ్చు, అంతర్జాతీయ సరిహద్దు వద్ద కావచ్చు నెలకొన్నటువంటి పరిస్థితులు, అలాగే ఉగ్రవాదాల నుంచి చొరబాట్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా గట్టిగా భారత్ స్పందించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా తీవ్రస్థాయిలో చెప్పే అవకాశం ఉంది. అలాగే పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇవాళ డీజీఎంఓల మధ్య జరిగేటువంటి చర్చలకు సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. దీంట్లో గతంలో 2018 ఆగస్టు 16న భారత్ పాకిస్తాన్కి చెందినటువంటి డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి. అప్పట్లో సరిహద్దులు వెంబడి నెలకొన్నటువంటి పరిస్థితులు, అలాగే పీర్ పంజాల్ రేంజ్లోంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాట్లకు సంబంధించినటువంటి అంశాలపైన భారత్ అప్పట్లో అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయితే 10వ తేదీన వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి మధ్యవర్తిత్వం కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించి వచ్చినటువంటి అంశాల నేపథ్యంలోనే పాకిస్తాన్ డీజీఎంఓ భారత్ను సంప్రదించారు. అయితే అప్పుడు సరిగ్గా 3 గంటల 35 నిమిషాలకి కాల్పుల విరమణ ఒప్పందం కూడా కుదిరింది అదే రోజు. అలాగే 10వ తేదీ సాయంత్రం నుంచి కూడా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తున్నట్టుగా కూడా ప్రకటించాయి. అయితే అయినప్పటికీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి పెద్ద స్థాయిలోనే కవ్వింపు చర్యలు జరిగాయి. డ్రోన్ల దాడులు కూడా పెద్ద ఎత్తున జరిగాయని చెప్పాలి.
అయితే ఈ హాట్ లైన్లో వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్తో చర్చలు జరపడానికి ముందుకొచ్చిన వ్యవహారం పాకిస్తాన్ సంప్రదించడం ఫోన్ చేయడానికి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒత్తిడి వచ్చిందని చెప్పాలి. త్రివిధ దళాలు కూడా అటు గగనతలం నుంచి వాయుసేనతో పాటు భూతలం నుంచి ఇండియన్ ఆర్మీ, అలాగే రక్షణ దళాలు, అలాగే సముద్రతలం నుంచి ఇండియన్ నేవీ కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి స్థాయిలో ఇరు దేశాల డీజీఎంఓలు చర్చించుకోవాలని చెప్పి కూడా నిర్ణయించారు. అయితే కొన్ని కీలకమైనటువంటి అంశాలే ఇవాళ డీజీఎంఓలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య రెండు దేశాలకు చెందినటువంటి డీజీఎంఓల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ. ఓవర్ టు స్టూడియో.